జీర్ణ వ్యవస్థ మెరుగుపడాలంటే ఏం చేయాలి అనేది జీర్ణశక్తి వల్లనే ప్రతి క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం. ఏదైనా ఒక ఇరిటేషన్తో తింటే ఫస్ట్ మీ డైజెషన్ సిస్టమ్ అంటే మీ లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. మీ బాడీలో డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి మార్నింగ్ టైమే హెవీగా తినాలి. మార్నింగ్ 7 to 9 లోపల తిన్న ఫుడ్ ఒక్క డే అంతా ఒక్క పూట తింటే చాలండి, యోగిలాగా బతకొచ్చు. మార్నింగ్ ఎంత హెవీగా తింటే కూడా డైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అయింది అంటే ఇన్స్టెంట్గా మీ బాడీకి తిన్న పోషకాలన్నీ కూడా మీ బాడీకి ఇన్స్టెంట్గా వస్తాయని చెప్తున్నాను నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఖ్యాతన ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ దిలీప్ గారు మనందరికీ తెలిసిందే, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. వారితో మాట్లాడదాము. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీ వీడియోస్ చూశాను నేను ప్రీవియస్. చాలా రకాల హెల్త్ ప్రాబ్లంకి మన డైజెషన్ అంటే జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేకపోవడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని మీరు చెప్తూ ఉంటారు. సో మరి జీర్ణ వ్యవస్థ మెరుగుపడాలంటే ఏం చేయాలి అనేది దీని గురించి చెప్పండి నాకు ఈరోజు. అయితే ఒకప్పుడు నేచర్లో సిస్టమ్ ఎలా ఉండింది అంటే టైం సిస్టమ్ బాగుండేది. అంటే ఎలాంటి టైమింగ్ ఉండేది అంటే తెల్లవారుజామున లేవాలి, 5 to 7 లోపల ఫ్రీగా మోషన్కి వెళ్ళాలి, ఒక్కసారే ఫ్రీగా మోషన్కి వెళ్ళాలి. 7 to 9 లోపల ఖచ్చితంగా ఎలాంటి బ్రేక్ఫాస్ట్లు చేయలేదండి ఎవరు. ఒక 50 years బ్యాక్ వెళ్తే ఎవరు బ్రేక్ఫాస్ట్ అన్న పదం లేదు. పుష్టిగా మంచిగా కడుపు నిండా తిన్నవాళ్ళే. ఓకేనా? అంటే మార్నింగ్ టైంలో కడుపు నిండా తినడం వల్ల బెనిఫిట్ ఏంది అని అంటే డే అంతా కూడా టెంపరేచర్ బయట ఎక్కువ ఉంటుంది, బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, మన బాడీ టెంపరేచర్ కూడా డే టైంలో ఎక్కువ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం అంటే 1 to 3 మధ్యలో ఈ స్మాల్ ఇంటెస్టైన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆ మిట్ట మధ్యాహ్నము జఠరాగ్ని అనేది చాలా యాక్టివ్లో ఉంటుంది. మార్నింగ్ తిన్న ఫుడ్ మధ్యాహ్నం కల్లా డైజెషన్ అయిపోతుంది. ఆ మధ్యాహ్నం డైజెషన్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఏంది? మనము అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్ని రకాలు తీసుకుంటుంటాం ఒక ఫుడ్లో, ఒక మిల్లో. ఒక మిల్స్ తింటున్నామంటే అన్ని రకాల మనం ప్లేట్లో అన్నీ ఉంటాయి. ఒక కర్రీ ఉంటుంది, ఒక వెజిటేబుల్స్ ఉంటుంది, మళ్ళీ సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, పెరుగు ఉంటుంది. ఇవన్నీ కూడా జీర్ణించుకున్నప్పుడే ఎలాంటి డిసీజెస్ రావు. అంటే డైజెషన్ సిస్టంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే అప్పుడు జీర్ణశక్తి వల్లనే ప్రతి క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి అవకాశాలు. ఎగ్జాంపుల్, తిన్నారు అంటే తినే పద్ధతి ఎలా ఉండింది ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉంది? ఒక 4-5 మంది కూర్చొని తినేది, 10 మంది ఉంటే 10 మంది ఒకేసారి కూర్చునేది. అంటే ఎలాంటి ఆలోచన లేకుండా తినేది. ఇప్పుడు గబా 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 గబా, ఇప్పుడు జాబ్ టైం అయిపోయింది వెళ్ళిపోవాలి ఇప్పుడు అంటే హరిబరిలో తింటున్నారు. అంటే ఒక ఇరిటేషన్లో, ఒక చిరాకులో తిని పరిగెడుతున్నారు జాబ్ కోసమో, డ్యూటీ కోసం, ఇంకేదో ఏ పనైనా ఉండని. కోటి విద్యలు కూటి కోసమే ఎందుకు చెప్పారు పెద్దలు? ఇప్పుడు ఆన్ టైంలో మీరు మీ డాడీ కానీ మమ్మీ కానీ ఫోన్ చేసి అమ్మ బాగున్నావా అన్నీ అడిగిన తర్వాత లాస్ట్కి ఫోన్ పెట్టేటప్పుడు ఏమని చెప్తారు? టైంకి తినమ్మా అని చెప్తారు పెద్దలు. ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తాం. ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తినమని చెప్తారు. ఏ టైంకి తినమన్నారు అప్పుడు? మార్నింగ్ 7 to 9 లోపల తిన్న ఫుడ్ ఒక్క డే అంతా ఒక్క పూట తింటే చాలండి, యోగిలాగా బతకొచ్చు. మార్నింగ్ 7 to 9 ఇది స్టమక్ టైం అనమాట. ఖచ్చితంగా మనము మార్నింగ్ తెల్లవారుజామున మోషన్కి వెళ్ళిపోతారు. ఊర్లలో చూడండి, తెల్లవారుజామున చెంబట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. మోషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ అయిపోయి స్నానం చేసుకొని మంచిగా రెడీ అయ్యి కడుపు నిండా తిని పనికి వెళ్ళిపోతారు. అలాంటి నేచర్లో అలాంటి సిస్టమే ఉండింది. అంటే మార్నింగ్ ఏం తినాలండి? మరి ఏం తినాలి కాదు అక్కడ, మీకు పౌష్టికాహారం అన్నీ. ఇప్పుడు ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా డైజెషన్ సిస్టమ్ బాగుండాలంటే ప్రోటీన్ ఇది విటమిన్ ఇది ఇట్లా అని చెప్పుకొని తినలే. ఏముందండి, రెండు వెజిటేబుల్స్ కర్రీస్ తినండి, ఒక దాల్ అండ్ ఏ పప్పు దినుసులు అన్నా కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే మీరు లాస్ట్కి ఒక పెరుగన్నం వేసుకుని తినండి. ఇవన్నీ డైజెషన్ అయితేనే. పొద్దున్నే ఫుల్ మీల్స్, మార్నింగ్ ఫుల్ మీల్స్. మై గాడ్, అదేంటండి బయట రకరకాల మనం వింటూ ఉన్నాము. మార్నింగ్ అసలు చాలా తక్కువ తినాలి, మధ్యాహ్నం బాగా తినాలి, నైట్ ఇంకా తగ్గించేయాలి, బిఫోర్ 7 అట్లా డిన్నర్ అని. ఇప్పుడు తక్కువని అడుగుతాను చెప్పండి. ఇప్పుడు మీ డ్యూటీ స్టార్ట్ అయింది, మార్నింగ్ జాబ్కి వచ్చారు, మార్నింగ్ ఏదో గబగబా తినేసి పరిగెత్తారు, అంతే కదా. అసలు మధ్యాహ్నానికి మీకు టైం ఉందా తినేదానికి? తప్పనిసరి తినాలి అంటారు. తప్పనిసరి డిసీజ్, తప్పనిసరి. నాకు అర్థం కాదు,
ఇంత ఏ జాబ్ చేసినా ఎంత కష్టపడి పని చేసినా ఫుడ్ కోసం కదా, అది నువ్వు తృప్తిగా తినకపోతే మీ జీర్ణశక్తి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నట్టు పొద్దున్నే అంతగా తినేస్తే ఒబెసిటీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఒబేసిటీ మీకు అర్థమవుతలేదు అసలు లాజిక్ ఏంటి. లాజిక్ అంటే ఇక్కడ మార్నింగ్ తిని డే అంతా ఏదో ఒక వర్క్లో ఉంటారు కదా, ఆ వర్క్లో పడ్డప్పుడు మీ డైజెషన్ సిస్టమ్ ఆటోమేటిక్గా మధ్యాహ్నంకి వచ్చేసరికి మీ జఠరాగ్ని అనేది స్మాల్ ఇంటెస్టైన్ చాలా యాక్టివ్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో. ఆ టైంలో మీరు మార్నింగ్ ఎంత హెవీగా తింటే కూడా డైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అయింది అంటే ఇన్స్టెంట్గా మీ బాడీకి తిన్న పోషకాలన్నీ కూడా మీ బాడీకి ఇన్స్టెంట్గా వస్తాయని చెప్తున్నాను నేను. ఓకే, మీరు గబగబ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేచర్లో ఎలాంటి ఆలోచనలు లేకుండా తినాలి. తినేటప్పుడు తృప్తిగా పుష్టిగా తినండి అని చెప్తున్నాను నేను. కెమికల్ ఇప్పుడు అంత కెమికల్ అంతా మీ జీర్ణశక్తి బాగుంటే చెప్పాను కదా, రుబ్బు రోల్లో వేసేసి ఏం దంచినా దానికి పోతుంది, అంటే మొత్తం స్మాష్ ఏముండదు. ఎంత మార్నింగ్ టైంలో ఎంత హెవీగా తింటే అంత ఎనర్జీ వస్తుంది. మార్నింగ్ టైంలో తిన్న ఫుడ్ మాత్రమే ఇన్స్టెంట్గా మీ బాడీలో డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి మార్నింగ్ టైమే హెవీగా తినాలి. చాలామంది అంటారు కదా ఇంటర్మీడియట్ డైజెషన్ అని ఏదో అంటూ ఉంటారు, ఏదేదో వచ్చేసాయి అసలు. అన్నీ చేశారు, ఎందుకు మరి ఇన్ని డిసీజెస్ పెరిగినాయి? ఇన్ని రోగాలు పెరిగేదానికి కారణమేది? ఇన్ని క్రానిక్ డిసీజ్ ఒకప్పుడు 50 ఏళ్ళ కింద 110 మందే ఉండేది కదా షుగర్ పేషెంట్, బీపీ, థైరాయిడ్ పేషెంట్స్. ఈరోజు 90 మందికి ఎందుకు అయ్యారు? నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు పొద్దున్నే మీరు చక్కగా తినమంటున్నారు అంటే మార్నింగే ఆకలైనా ఆకలి కాకపోయినా తినేయమంటారా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మార్నింగ్ ఫ్రీగా మోషన్కి వెళితే స్టమక్ మొత్తం ఎంటీ అయిపోయి ఉంటుంది, లోడ్ చేయాలి మళ్ళీ. అచ్చా, మీరు ఆల్రెడీ ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ మిస్టేక్ ఎక్కడైతుందంటే, ఏదో జాబ్ ఏదో పని మీద స్కూల్లో కాలేజ్లో ఏదో ఏ ప్రాబ్లం అని ఉండదు, ఏ పని మీదకి వెళ్ళినా మార్నింగ్ లైట్గా తినేసి వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నము అక్కడ వర్క్ ప్రెషర్ తోటి తినట్టు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు, గ్యాప్లో అది కూడా తినే ఇరిటేషన్లో తినేస్తారు. మార్నింగ్ ఇరిటేషన్తో తింటున్నారు, మధ్యాహ్నం ఇరిటేషన్తో తింటున్నారు. ఏదైనా ఒక ఇరిటేషన్తో తింటే ఫస్ట్ మీ డైజెషన్ సిస్టమ్ అంటే మీ లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. లివర్కి ప్లస్ ఇరిటేషన్కి, కోపం, చిరాక్కి సంబంధం ఉంటుంది. అవునా? ఖచ్చితంగా దాని నేచర్లో చాలా మంచి సైంటిఫిక్ చెప్పాను నేను గతంలో కూడా. లివర్కి అసలు ఇరిటేషన్కి, కోపానికి సంబంధం ఏంటనేది గత వీడియోలో చూపించాను నేను ఆ చాట్. అంటే మనం చాలా విషయాలు తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడతాం అంతే తప్ప అసలు ఒక రూట్ కాస్ ఏందని తెలిస్తే ప్రాబ్లమే లేదు. ఇక్కడ చూడండి, లివర్, ఈ లివర్కి గ్రీన్ కలర్ అనమాట. ఇక్కడ చూడండి, కోపం, చిరాకు, ఇరిటేషన్. అవును, దీనివల్ల అంటే ఈ మనం తినే ఫుడ్ అంతా కూడా లివర్ అనేది డైజెషన్ చేసి టాక్సిన్స్ అంతా కూడా బయటికి పంపించేసి పోషక లోపం అంతా ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మన డైజెషన్ సిస్టమ్ బాగా అవుతుందో ఆటోమేటిక్గా అన్ని డిసీజెస్కి సమాధానం అనమాట. ఈ కోపం, చిరాకు రావడానికి కారణం లివర్. నువ్వు ఏం ఆలోచించుకుంటూ తింటున్నావు అనేది ఇక్కడ రీజన్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవన్నీ టేస్ట్, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎమోషన్స్ ఉన్నాయి చూడండి. ఏదో సాడ్గా తిన్నావు అనుకో మీ స్టమక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఏదో బాధలు పెట్టుకొని తింటే ఖచ్చితంగా చెప్తున్నాను మీ లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఏదో భయంతో తిన్నారంటే మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కోపం, చిరాకుతో తిన్నారంటే లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నేనే తింటున్నాను ఈగోతో తింటే మీ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఎమోషన్స్ లేకుండా మీరు తినడం మొదలు పెట్టుకుంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే తగ్గిపోతుంది. ఎమోషన్స్ బాడీ ఐడెంటిఫై చేస్తుందా? ఒక్కొక్క సెల్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ఒక్కొక్క సెల్ మన మెమొరీ పవర్ని, మన సబ్ కాన్షియస్ ఎంత పవర్, మన సబ్ కాన్షియస్ గురించి చెప్పాలంటే ఇంకొక 4 గంటలు చెప్తాను నేను. ఒక్కొక్క సెల్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఒక్కొక్క సెల్ యొక్క ఎమోషన్ ఏంటి, ఎందుకు కోపం వస్తుంది, మరి ఎందుకు చిరాకు వస్తుంది, ఎందుకు బాధ తినాల్సిన అవసరం ఏముంది? ఇంత కష్టపడింది ఫుడ్ కోసం అయినప్పుడు బాధ ఏమో తెలియదు కానీ టెన్షన్ అయితే ఉంటుంది. అప్పటికప్పుడు వెళ్ళాలి, చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తున్నారు? అందుకే కదా 100 ఏళ్ళ ఆయుష్ 60కి వచ్చి పడింది. మీ లైఫ్ స్టైలే కదా, మీ ఆలోచన విధానం బట్టే కదా. పాజిటివ్గా ఆలోచిస్తే మీ బాడీ మొత్తం పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఒక గుడికి వెళ్ళండి, చాలా వైబ్ అబ్బా అని ఫీల్ అవుతారు. అదే ఒక బూత్ బంగ్లాకి వెళ్తే అమ్మో భయంతో. ఏంటిది? ఏ ఎమోషన్తో తింటే మన ఇంటర్నల్గా కూడా అవే ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఎమోషన్స్ గురించి క్రానిక్ డిసీజ్ అన్ని కారణాలు రావడానికి కారణం ఈరోజు ఈ మన ఎమోషన్సే. దాన్ని బట్టే మన డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి పద్ధతులు ఉన్నాయి. అందుకే మార్నింగ్ టైంలో హెవీగా తింటే డే అంతా కూడా ఎంత వర్క్ చేసుకున్నా సరే
మీ గట్ హెల్త్ బాగున్నప్పుడు మీ ఎమోషన్స్ కూడా కంట్రోల్లోకి ఎట్లా వస్తాయి. డాక్టర్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం అయితే ఉంది, మార్నింగే ఫ్రీగా రాదు, వెళ్ళాలి అన్నట్టు వెళ్ళే వాళ్ళు కొంతమంది, ఏం చేయాలి మరి అది ఫ్రీగా రాదు? మార్నింగ్ హెవీగా తినండి, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మార్నింగ్ తిన్నది డైజెషన్ అయిపోయింటది ఈవినింగ్ కల్లా. డైజెషన్ అయిపోతే ఈవినింగ్ ఫ్రీ మార్నింగ్ ఫ్రీ మోషన్ కదా. డైజెషన్ కాకపోవడం వల్ల కదా మోషన్ ఫ్రీగా లేదు మీకు. రూట్ కాజ్ గురించి ఆలోచించాలండి మనము. సరే ఓ విషయం చెప్తా, మీరు చెప్పినట్టు ఇప్పుడు జరిగే అంటే సొసైటీలో జరిగే దాని గురించి ఒకటి చెప్తా. మార్నింగ్ తినన్నట్టు తింటున్నారు, ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఏదో ఒక జాబ్లో ఉండే, డ్యూటీలో ఉండే, కాలేజీలో ఉండే, స్కూల్లో ఉండే, అది ఏది తిన్నట్టు అక్కడ తింటున్నది, ఒక ఇరిటేషన్తో తింటున్నారు. అమ్మయ్య ఇంటికి వచ్చేది రిలాక్స్ అయిపోయి నైట్ ఫుల్గా పట్టిస్తున్నారు. నిద్ర ఎందుకు వస్తుంది, డైజెషన్ ఎలా అవుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి, అసలు డైజెషన్ యొక్క ప్రాసెస్ ఏంటి? అసలు నాకు అర్థమైంది, మన సిస్టమ్ని చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ హెల్దీగా ఉండాలి అంటే. అంతే. యా, సో వ్యూవర్స్, మన డైజెషన్ సిస్టమ్ గురించి నాకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకున్నాను. అయితే మనం హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా తినాలి. మళ్ళీ తిని పని చేయకుండా పడుకుంటాను అంటే అది మీ ఇష్టం. ఆ తర్వాత హెల్త్ ఎలా ఉంటుంది అనేది డాక్టర్ గారి దగ్గర వచ్చి మీరు తెలుసుకోండి. ఎస్, చాలామంది చేసే మిస్టేక్ ఈరోజు మాకు క్లియర్గా తెలియపరిచారు. అండ్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీర్ణ ప్రక్రియ సక్రమంగా ఉండాలి. అన్ని అనారోగ్యాలకి మూలం అదే. అయితే దీనికి ఆయుర్వేదాల రూట్ కాస్లో ఒక టైమింగ్ ఒక్కటే కాకుండా జీర్ణశక్తికి చాలా సింపుల్ మెడిసిన్స్ ఇస్తాం. ఆయుర్వేదాలో చాలా సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి. ఉన్నాయా? ఎలా ఉంటుంది అని అంటే త్రిఫల చూర్ణం వేసుకుంటే అందరికి ఫ్రీగా మోషన్ అవుతుంది మాత్రమే తెలుసు. అంటే ఫ్రీగా మోషన్ అవ్వడం ఒక్కటే కాదు ఇక్కడ, ఆముదం తాగితే కూడా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది నాకు అంటే కాదు, మీరు తిన్నది డైజెషన్ అవుతుందా లేదా అనేది కూడా కౌంటు. మా దగ్గర ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో, చాలా చిన్న చిన్న రెమెడీసే, మళ్ళీ యుద్ధాలు చేసేంత రెమెడీస్ ఏం లేవు ఇక్కడ. చాలామంది ఆయుర్వేదం అంటే హీట్ అవుతుంది బాడీ, అదో ఇలా చెప్పి బ్లేమ్ చేసి సిస్టమ్ మొత్తం రూపాయలు లేకుండా చేశారు. ఆయుర్వేదంలో బాగా అర్థం చేసుకోండి, మీ జీర్ణ వ్యవస్థ బాగాలేదు అని అంటే, మీ గట్ హెల్త్ బాగుండాలి అని అనుకుంటే ఒక చిన్న రెమెడీస్ చెప్తాను, చేయండి. త్రిఫల చూర్ణం, త్రికటక చూర్ణం మార్కెట్లో దొరుకుతుందండి. ఈ రెండు మిక్స్ చేయండి సమభాగంలో. త్రిఫల చూర్ణం ఒక బాక్స్ తీసుకోండి, 100 గ్రామ్ త్రిఫల చూర్ణం తీసుకోండి, 100 గ్రామ్ త్రికటక చూర్ణం, ఈ రెండు మిక్స్ చేయండి. రెండు మిక్స్ చేసేసి 200 గ్రామ్ అవుతుంది కదా, డైలీ ఒక ½ టీ స్పూన్ తినండి, డైరెక్ట్గా వాటర్లో వేసుకొని తాగండి. అంటే త్రికటక చూర్ణము వాత పిత్త కఫల్ని బ్యాలెన్స్ చేస్తుంది, చేసిందే కాక అంటే డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. త్రిఫల చూర్ణం ఏం చేస్తుంది, డైజెషన్ అయింది అంతా కూడా మన బాడీకి ఎనర్జీని ఇచ్చేసి మిగతా వేస్ట్ అంతా కూడా మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. చాలా మందికి తెలియక ఏం చేస్తారు, నేను త్రిఫల చూర్ణం వేసుకుంటే నాకు మోషన్ వస్తుంది, లేకపోతే రాదు. అందుకే ఎన్ని రోజులు వాడినా అది సెట్ అవ్వదు. కాబట్టి చిన్న రెమెడీస్ ఇవి, చాలామందికి తెలిసిన రెమెడీ ఇది. రూట్ కాస్ నుంచి ఎప్పుడైతే మెడిసిన్స్ తెలుసుకుంటామో మనము, రూట్ కాస్ నుంచి ఏ డిసీజ్కి ఎలాంటి మెడిసిన్స్ అనేది మేము నాడి పట్టి చూసే చెప్తాం. అలాంటి మెడిసిన్స్ ఇచ్చే మేము జనాలు ఈరోజు బాగా చేస్తున్నాం మేము. రైట్, వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా చక్కని రెమెడీ. మీలో ఎంతమందికి ప్రాబ్లం ఉంది ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్కారం డాక్టర్ గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.